నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనాల సూపర్ జరుగుతున్నాయి కదా. మేమైతే ప్రతి పండుగకు మిస్సే ఒక బతుకమ్మ పండుగకు సమ్మర్ హాలిడేస్లో. కానీ ఎంతైనా మన సొంత ఊళ్ళో పండుగలు చేసుకుంటే భలే హ్యాపీగా ఉంటుంది. ఇక్కడే చేసుకుంటాం కానీ మన వాళ్ళతో చేసుకుంటే మనకి ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. ఈరోజు ఏం వంట చేసారో కామెంట్లో ఎప్పుడు. నేనైతే టమాటా కర్రీ సింపుల్గా టేస్ట్గా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. నేను చేసే విధానము చూడండి. టమాటా వక్కలు ఒక 7-8 కట్ చేసి పెట్టిన చిన్న ఎల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీరాకు, ఉల్లిగడ్డలు, కల్యామాకు. ఇప్పుడు ఇక కూర వండేద్దాం. పెట్టి నూనె పోసిన, ఇక పోసిత్తులు వేసేద్దాం. పోసేసిన జీలకర్ర, ఆవాలు, ఎల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు మంచిగా గోలినాయి. ఎప్పుడైనా సరే మనం పచ్చిమిరపకాయలు గోలంది ఉల్లిగడ్డలు వేయద్దు, ఎందుకంటే అవి గోల ఇవి గోలు. ఉల్లిగడ్డలలో నీళ్ళు ఉంటాయి కదా, అందుకని అవి గోలనియకు. ఉల్లిగడ్డలు గోలకపోతే పచ్చిమిరపకాయలు గోలకపోతే పచ్చి పచ్చిగా తింటున్న టేస్ట్ ఉండదు అన్నట్టు. అందుకంటే పచ్చిమిరపకాయలు గోలిన తర్వాతే ఉల్లిగడ్డలు వేయుర్రి. ఇవన్నీ మంచిగా గోలినాయి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసేసిన కొంచెం హై ఫ్లేమ్ మీద 1 నిమిషం గోలిన తర్వాత కల్యామాకు, కొంచెం కొత్తిమీరాకు. నేను చెప్పాను కదా లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను, నేను ఒక వంట వీడియోలో కల్యామాకు ఇట్లా పోసుకు కూడా వేయాలి, కొత్తిమీరాకు అప్పుడు మళ్ళీ దించేటప్పుడు కూడా కొంచెం వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ గోలినాక పసుపు వేసేద్దాం. పోసు మంచిగా పోవిత్తులు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, మంచిగా కల్యామాకు, కొత్తిమీరాకు, ఎల్లిగడ్డలు అన్నీ మంచిగా గోలినాయి కదా. ఇప్పుడు పసుపు వేసి టమాటా వక్కలేసి హై ఫ్లేమ్ మీద మగ్గిద్దాము. పసుపు వేసి టమాటా వక్కలేసి హై ఫ్లేమ్ మీద పెట్టాను దోస్తులు. ఇప్పుడే ఉప్పు కారం వేయద్దు, ఎందుకంటే టమాటా ఎక్కువ మనం వేసే ముందు ఎక్కువ కనిపిస్తుంది, మగ్గిన తర్వాత చాలా తక్కువ అవుతుంది కాబట్టి మళ్ళీ ఉప్పు కారం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి టమాటా మంచిగా నూనెలు ఉడికిన తర్వాత అది మగ్గిన తర్వాత కూరకు సరిపడా వేసుకుందాం. దోస్తులు టమాటా మంచిగా నూనెలో మగ్గింది చూసారా. వేసేటప్పుడు ఎన్ని ఉండే, ఇప్పుడు మగ్గిన తర్వాత ఎంత తగ్గిపోయినాయి. అందుకే మనము పచ్చకూర అయినా కూర మొత్తం తగ్గిన తర్వాత ఉప్పు వేయాలి. టమాటా కూర కూడా ఉప్పు కారం అన్నీ మంచిగా మగ్గిన తర్వాతనే వేయాలి, ఎందుకంటే మనం ఫస్ట్ వేసినామనుకో మళ్ళీ అది తగ్గేసరికి ఎక్కువైపోతుంది, కూర ఇక నోట్లో పెట్టరు. అందుకని ఇప్పుడు ఉప్పు కారం కొత్తిమీర పొడి అన్నీ వేసేద్దాం. దోస్తులు ఉప్పు కారం కొత్తిమీర పొడి కొంచెం సాంబార్ మసాలా వేసిన. ఈ టమాటా కూరలో కొంచెం సాంబార్ మసాలా వేసి చూడండి, టేస్ట్ అద్దరిపోతుంది. దోస్తులు ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు కొత్తిమీర వేస్తే కూర రెడీ. సింపుల్ టేస్టీ